విజయవాడలోని ఓ వసతి గృహం నుంచి అదృశ్యమైన నలుగురు విద్యార్థినుల ఆచూకీ దొరికింది. విశాఖలో విద్యార్థినులను పోలీసులు గుర్తించారు. ద్వారకా బస్ స్టేషన్ నుంచి సబ్బవరం వెళ్లేందుకు బస్సు ఎక్కుతుండగా అనుమానంతో పోలీసులు వారిని ఆపి ప్రశ్నించారు. విజయవాడలో అదృశ్యమైన విద్యార్థినులుగా వారిని గుర్తించి 2వ పట్టణ పోలీస్ స్టేషన్కు అప్పగించారు. వారిని విజయవాడకు తరలించేందుకు పోలీసులు విశాఖకు పయనమై వెళ్లారు. నలుగురు విద్యార్థినులు విజయవాడలో ఇంటర్మీడియట్ నర్సింగ్ చదువుతున్నారు. సూర్యారావుపేట బిషప్ అజరయ్య వసతి గృహంలో ఉంటూ శనివారం సాయంత్రం నుంచి కనిపించకుండా పోయారు. అదే నలుగురు పిల్లలు ఈరోజు మనకి అరౌండ్ 12 o'clock ప్రాంతంలో మనకి ద్వారకా బస్ స్టేషన్లో ఈ సబ్బవరం బస్సు ఎక్కడ రెడీగా ఉన్నప్పుడేమి అక్కడ మన ఆర్టీసీలో మనకు అవుట్ పోస్ట్ ఉంది. ఈ నలుగురు ఒకే దగ్గర గుంపుగా ఉండడంతో అనుమానం వచ్చి ఆపడం జరిగింది. ఆపి వాళ్ళందరినీ ఏంటి నడితే ఇలా సబ్బవరం వెళ్తానని చెప్పన్నారు. ఈలోగా మాకు కూడా సమాచారం వచ్చింది. విజయవాడ నుంచి నలుగురు అమ్మాయిలు కాలేజీ నుంచి చెప్పకుండా వెళ్ళిపోయారు, ఏదైనా ఉంటే అలర్ట్ చేయండి అన్నారు. అప్పుడు మాకు ఇది పట్టుకోవడంతో మాకు ఈజీగా మాకు అయింది. తర్వాత తీసుకొస్తే వాళ్ళు ఇక్కడ సబ్బవరం ఒక పాప ఉంది, అలాగే ఇల్లు చూసినట్టు ఉంటుంది, వైజాగ్ కూడా చూసినట్టు ఉంటుంది అని చెప్పేసి నలుగురు నిన్న ట్రైన్కి బయలుదేరి వచ్చేసారు.